హలో, నేను ఝాన్సీ. మద్యం కుంభకోణంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఏంటంటే బార్కోడ్స్ యూజ్ చేసుకొని అక్రమంగా డబ్బుని తరలిస్తున్నారు. అసలు ఈ విషయంలో ఏం జరిగింది ఏంటి అనేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు సార్ ఉన్నారు. ఆయన అడిగి ఈ కొత్త కోణం ఏంటి, మద్య కుంభకోణంలో అసలు ఏం జరుగుతుంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. హలో సార్. హలో. ఏం సార్, మద్య కుంభకోణంలో కొత్త కోణం అయితే వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరుగుతుంది సార్ దీని విషయంలో? ఆంధ్రప్రదేశ్లో అత్యంత పెద్ద కుంభకోణం ఏదన్నా ఉందంటే లిక్కర్ కుంభకోణం. అక్కడ జరిగినటువంటి వ్యవహారం మీద ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ నడుస్తుంది. ఆ ఎంక్వైరీలో బయటపడినటువంటి కొత్త అంశం ఏంటంటే హాలోగ్రామ్స్ ఉపయోగించి, అంటే బార్కోడ్స్ హాలోగ్రామ్స్ ఉపయోగించి టోటల్ అమౌంట్ని డైవర్ట్ చేశారు. ఆ డైవర్ట్ అయినటువంటి అమౌంట్ ఎంత అనేది క్యాల్కులేట్ చేయడం కూడా సాధ్యం కావట్లేదు అనేది ఆ ఇన్వెస్టిగేషన్లో తేలినటువంటి అంశం. వాస్తవం ఇప్పటి వరకు ఏమనుకుంటున్నారు, లిక్కర్ కుంభకోణంలో ప్రభుత్వమే లిక్కర్ అమ్మించింది, ప్రభుత్వమే తయారు చేసింది, ప్రభుత్వమే సరఫరా చేసింది. ఎంత అమ్మారు, అసలు దానికి ఎంత ఖర్చు అయింది, మళ్ళీ ఎంత జమ అయింది అనేది తెలియట్లా, అందుచిక్కట్లా. దాని మీద బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధరేశ్వరి 30 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ కూడా 30,000 కోట్ల రూపాయలకు పైగా కుంభకోణం జరిగింది అని చెప్పారు. ఇట్లా రకరకాలుగా అందరూ చెప్తున్నారు పెద్ద కుంభకోణం జరిగింది, భారతదేశంలో ఎక్కడ జరిగినటువంటి కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో జరిగింది అనేది చెప్తూ ఉన్నారు. సో మద్యం కుంభకోణం అయితే జరిగింది అని చెప్పేసి చాలా మంది నమ్ముతున్నటువంటి అంశం కూడా. కారణం ఏంటంటే మద్యాన్ని తయారు చేసింది జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి బినామీ కంపెనీలు, సరఫరా చేసింది జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి బినామీ కంపెనీలు, అమ్మకం కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి దుకాణాల్లో అమ్మారు, అంటే ప్రభుత్వ దుకాణాల్లో అమ్మారు కదా. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆన్లైన్ పేమెంట్సే పెట్టించారు కదా. సో ఆన్లైన్ పేమెంట్స్ అనగానే జనరల్గా మనం ఏమనుకుంటాం, డైవర్షన్ కాదు, మొత్తం అకౌంటబిలిటీ ఉంటుంది అనుకుంటాం. సో అకౌంటబిలిటీ ఉంటుంది అనుకుంటున్నటువంటి సమయంలో మొత్తం అసలు ఇన్వెస్టిగేషన్ చేసి అసలు పర్మిషన్స్ ఎలా ఇచ్చారు తయారీదారులకి, వాళ్ళు ఎంత సరఫరా చేశారు, ఎంత అమ్మారు, మొత్తం వస్తే కనుక 30,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని చెప్పి ప్రాథమికంగా ఈ పొలిటికల్ పార్టీలు అంచనా వేసి ప్రజల్లోకి తీసుకెళ్లారు. అది నమ్మారు ప్రజలు, జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. అయితే కొత్త కోణం ఏంటంటే ఇక్కడ ఈ ఆన్లైన్ పేమెంట్స్కి సంబంధించి, అంటే సరఫరా ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డిస్టిలరీలోనే మద్యం తయారవుతుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది, అవి కాకుండా ప్రైవేటు డిస్టిలరీలో తయారు చేయించారు. అయితే ఎంత సరఫరా చేశారు, దుకాణాల్లో ఎంత అమ్మారు అనేది డైవర్ట్ అయింది. ఇక్కడ హాలోగ్రామ్స్ వాళ్ళ సొంత హాలోగ్రామ్స్ టెండర్ అనేది సొంత కంపెనీకి ఇచ్చారు అనేది ఇప్పుడు కొత్తగా వెలుగు చూసినటువంటి అంశం. ఇది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో ఈ హాలోగ్రామ్స్ ని వాళ్ళకి కావాల్సినటువంటి కంపెనీకి ఇచ్చుకున్నారు కాబట్టి ఆ హాలోగ్రామ్ ని మనం బార్కోడ్ ని మనం స్కాన్ చేసినప్పుడు అమౌంట్ ఎక్కడికి పోతుందో తెలియదు. ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం కొన్ని ట్రిక్కీ వీడియోస్. ఫోన్పేలో కూడా స్కాన్ చేసిన తర్వాత అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది, కానీ అది కూడా ప్రాపర్ క్లారిటీ ఉండదు. ప్లస్ షాప్లో మనకి వాళ్ళు ఇది పెడతారు, బార్కోడ్ పెడతారు. బార్కోడ్ పెట్టిన తర్వాత వాళ్ళు ఆ బార్కోడ్కి స్కాన్ చేసి అమౌంట్ తీసుకుంటుంటారు. ఈ ట్రిక్కీ వీడియోస్ ఈ మధ్యకాలంలో మనం చూసాం. ఈ బార్కోడ్ని తీసేసి వీళ్ళు సొంత బార్కోడ్ ఎవరితో పెడతారు. ఇదే ఫోన్ పే విషయంలో కూడా జరుగుతుంది. వినియోగదారులు వచ్చినప్పుడు ఈ ఎక్కడైతే బార్కోడ్ ఉంటుందో, ఏ బార్కోడ్ ఉందో దాన్ని స్కాన్ చేసి వేసినప్పుడు అమౌంట్ ఎక్కడికి పోతుంది, ఈ బార్కోడ్ పెట్టినోడికి పోతుంది, ఈ షాపోడికి రాదు. ట్రిక్కీ వీడియోస్ ఇవి. బట్ సేమ్ ఇలాగనే ఆంధ్రప్రదేశ్లో ఈ మద్యం అమ్మకాల్లో కూడా జరిగింది అనేది. ఇప్పుడు ఆల్రెడీ సరఫరా చేసింది, ఎక్కడి నుంచి సరఫరా చేయాలని అంటే పర్మిషన్ ఉన్నటువంటి డిస్టిలరీల ద్వారానే సరఫరా చేయాలి. కానీ ప్రైవేటు తయారీదారుల నుంచి కూడా సరఫరా చేశారు, ప్రైవేటు బ్రాండ్స్ తోటి, రకరకాల బ్రాండ్స్. అప్పుడు మనం కొన్ని విచిత్రమైనటువంటి బ్రాండ్స్ నేమ్స్ కూడా విన్నాం మనం. సో వాటిని తీసుకొచ్చి షాప్లో పెట్టినప్పుడు ఆ బార్కోడ్ని స్కాన్ చేసినప్పుడు అవి ఎక్కడికో థర్డ్ పర్సన్కి వెళ్ళిపోయాయి అనేది ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో వెలుగు చూసినటువంటి కొత్త కోణం. అంటే తయారీకి అమ్మకానికి పొంతం లేకుండా ఉంది. ఇక్కడ అమ్మింది కొంత జమ అయింది ప్రభుత్వానికి, మరికొంతేమో థర్డ్ పర్సన్కి వెళ్ళిపోయింది అనేటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇప్పుడు. అంటే అసలు ఈ మద్యం కుంభకోణం అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో
జరగని విధంగా జరిగింది ఒకటి. ఇంకొంతమంది అంటున్న మాట ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఎక్కువ కుంభకోణమే జరిగింది అనేసి కూడా వినిపిస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీ మేకింగ్ సమయంలోనే ఆ పాలసీకి సంబంధించినటువంటి మ్యానిపులేషన్ జరిగింది అనేది ఢిల్లీ లిక్కర్ స్కామ్. కానీ ఇక్కడ అది కాదు, ఇది టోటల్ గా వినియోగదారుల నుంచే, అంటే ఎవరైతే తాగుతున్నారో వాళ్ళ దగ్గర నుంచే డబ్బులు కొట్టేశారు. ఇది గ్రౌండ్ లెవెల్లో తయారీ దగ్గర నుంచి గ్రౌండ్ లెవెల్ అమ్మేంత వరకు అంచెలంచెలుగా దాదాపు 3-4 అంచెల్లో ఎక్కడ కావాలంటే అక్కడ దోచేశారు. తయారీలో దోచేశారు ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చుకొని. అనఫిషియల్గా తయారు చేసినటువంటి మద్యానికి హాలోగ్రామ్స్ తయారు చేసి ఆ హాలోగ్రామ్స్ ద్వారా సొంత జేబులోకి డైరెక్ట్గా అమౌంట్ వెళ్ళేటట్టు చేసుకున్నారు అనేది ఒకటి. సరే, తయారీకి కొన్ని అనుమతులు ఇచ్చారు. అనుమతులు ఇచ్చినటువంటి తయారీ మద్యం సరఫరా చేసి షాపుల్లో అమ్మారు. అది కూడా తయారీకి అలాగే షాపుల్లో అమ్మకానికి మధ్య ఎంత ధర నిర్ణయించాలనేది కూడా ఒకటి ఉంటుంది. కానీ ఆ సైంటిఫిక్ క్యాల్కులేషన్స్ కూడా లేకుండా ఇష్టానుసారంగా అమ్మారు అనేది ఇంకొకటి. అది 30,000 కోట్లు ఉందని చెప్తున్నారు. అది కాకుండా థర్డ్ పర్సన్కి వెళ్ళింది అనేది. ఇప్పుడు ఇలాంటి అనుమానాలే ఇలాంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా వచ్చినాయి. అక్కడ కూడా రూమ్స్ అలాట్మెంట్ అప్పుడు కూడా అక్కడ బార్ కోడ్ ఏదైతే ఉందో ఆ బార్ కోడ్ని చేంజ్ చేసి ప్రైవేట్ అకౌంట్లో పోయేటట్టు చేశారు అనేది కూడా అప్పట్లో తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో కూడా వచ్చింది అప్పుడు. అలాంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మద్యం కుంభకోణంలో కూడా వినిపిస్తుంది. అంటే ఈ విచారణ కొనసాగించింది కొంది కొత్త కొత్త అంశాలు, కొత్త కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. అసలు ఇదైతే హాలోగ్రామ్స్ మార్చడము అనేది అయితే అసలు ఇది కొత్త తరహా కుంభకోణం అనుకోవాలి. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ హాలోగ్రామ్స్ మార్చి ప్రభుత్వ ధనాన్ని లూటీ చేయటం అనేది బహుశా ఏ ప్రభుత్వంలో ఇంతవరకు వెలుగు చూడాల. ఇది కనుక నిజమైతే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అనుమాన పడుతుంది. ఇప్పుడు అది ధృవీకరించడానికి విచారణ చేస్తుంది. అది కనుక ధృవీకరించి హాలోగ్రామ్స్ మార్చడం ద్వారా కుంభకోణం జరిగిందంటే ఇండియాలోనే ఫస్ట్ టైం ఇలాంటి కుంభకోణం జరిగిందని చెప్పి అనుకోవాలి. పైగా హాలోగ్రామ్స్ టెండర్ కూడా ఎవరికి, సొంత కంపెనీల వాళ్ళకి ఇచ్చారు. సో కాబట్టి ఇప్పుడు అఫీషియల్గా టెండర్ చేసి అఫీషియల్గా హాలోగ్రామ్స్ తయారు చేసేటువంటి దానికి ఇస్తే ఓకే. అటు కాకుండా హాలోగ్రామ్స్ తయారు చేసే కంపెనీ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన బినామీకి సంబంధించిన కంపెనీ అంటున్నారు. అంటే వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా హాలోగ్రామ్స్ తయారు చేసుకున్నారు. ఎవరికి ఎలా అకౌంట్లో పడిపోవాలి అనేది కూడా తయారు చేసుకొని ఈ ఆన్లైన్లో అమౌంట్ థర్డ్ పర్సన్స్కి పంపించేలాగా చేశారు అనేది ప్రాథమికంగా వాళ్ళు అనుమానిస్తున్నారు. సో విచారణ దశలో ఉంది ఇప్పుడు. ఈ విచారణ కనుక కంప్లీట్గా పూర్తి అయితే అసలు ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఈ మద్యం కుంభకోణాన్ని చేశారు, అసలు ఏ స్థాయిలో సంపాదించారు, నిజంగా అప్పట్లో కంటైనర్ల ద్వారా డబ్బులు పంపించారు అంటున్నారు. సో ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ రూపంలో వచ్చినటువంటి డబ్బులన్నీ ఎక్కడ ఉన్నాయి, ఖజానాలో ఎంత పడ్డాయి, ఖజానాలో కాకుండా ఎంత పోయినాయి, ఇడుపులపైకి ఎంత పోయినాయి, తాడేపల్లి ప్యాలెస్కి ఎంత పోయినాయి, బెంగళూరు ప్యాలెస్కి ఎంత పోయినాయి, హైదరాబాద్ ప్యాలెస్కి ఎంత వచ్చినాయి, ఇవన్నీ స్పెక్యులేషన్ న్యూస్, ఎలక్షన్ ముందు వచ్చినటువంటి స్పెక్యులేషన్ న్యూస్. కానీ వీటికి నిజరూపం రావాలంటే కనుక దర్యాప్తు సంస్థలు బయట పెట్టాలి. ఈ దర్యాప్తు సంస్థలు బయట పెట్టేటువంటి క్రమంలో కొత్తగా వస్తున్నటువంటి ఇది చూసిన తర్వాత మైండ్ బ్లాంక్ అయ్యేటువంటి పరిస్థితి వాళ్ళకి, ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి అధికారులకు కూడా. ఎందుకంటే ఇలా కూడా చేయొచ్చా అనేది వాళ్ళకు కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. కొత్తగా వీళ్ళు చేశారు కదా. ఇప్పుడు హాలోగ్రామ్ ద్వారా చేయటం అని అంటే మామూలు విషయం కాదు. అంటే అసలు ఎంత దోచేశారో కూడా క్యాలిక్యులేట్ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు. ఎందుకంటే అక్కడ హాలోగ్రామ్ స్కాన్ చేస్తే ఎక్కడికో పోతే అసలు హాలోగ్రామ్ ఎవరిది అనేది ముందు బయట రావాలి కదా. బయటకు వచ్చే పరిస్థితి లేదు. అఫీషియల్గా కొంత ఉంటుంది, అన్అఫీషియల్గా ఎవరు పోయిందో తెలియదు. కొన్ని హాలోగ్రామ్స్ ఇప్పుడు ఉంటాయంటే ఉండవు కదా. ఇప్పుడు ఒక బాటిల్, బీర్ బాటిల్ కొంటారు, బీర్ బాటిల్ మీద అది హాలోగ్రామ్ ఉంటుంది, దాంట్లో స్కాన్ చేస్తారు, ఎక్కడ పడేస్తారు. దానికి అకౌంటబిలిటీ ఎక్కడ ఉంటుంది? ఉండదు. కాబట్టి ఎవరికి అర్థం కాని స్థాయిలో, ఎవరికి అంతుబట్టిన విధంగా ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం జరిగింది అని చెప్పడానికి తాజా ఉదాహరణ మనం తీసుకోవచ్చు. అది నిజమైతే కనుక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మాత్రం చెప్తోంది హాలోగ్రామ్స్ మార్చేశారని. ఏ స్థాయిలో మార్చేశారు అనేది వాళ్ళే చెప్పాలి, ఇన్వెస్టిగేషన్ టీమ్. అది కనుక నిజమైతే మాత్రం భారతదేశంలో అత్యంత పెద్ద వినూత్నమైనటువంటి కుంభకోణం అని చెప్పి మనం అనుకోవాలి దీన్ని. ఓకే సార్, థ్యాంక్ యూ.